భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహం మార్చుతుందా? ఈ ప్రశ్న ఎందుకంటే అమెరికాలో ట్రేడ్ డీల్ తర్వాత ట్రంప్ ఓ మాట చెప్పారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేసి వెనిజువేలా నుంచి కొంటుందంటూ చెప్పారాయన. అసలు అది డిసైడ్ చేయాల్సింది భారత్. ఆయన ఎందుకు అలా అన్నాడు? ఇది పక్కన పెడితే ఈ లోపే మన దేశంలోని టాప్ బ్యాంకర్ ఎస్బీఐ తన రీసెర్చ్ విభాగం ఓ అంచనా వేసిందంటూ ఓ రిపోర్ట్ ప్రకటించింది. దాని ప్రకారం వెనిజువేలా నుంచి ముడి చమురు కొంటే మన దేశానికి 27,000 కోట్లు ఆదా అవుతుందట. అసలు ఇప్పుడు ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంత అర్జెంటుగా అంచనా వేయాల్సిన అవసరం ఏంటి? భారత్ క్రూడ్ ఆయిల్ బయింగ్ స్ట్రాటజీ మార్చుతుందా? రష్యా నుంచి ఆపేసి వెనిజువేలా నుంచి కొంటుందా? ట్రంప్ చెప్పినంత మాత్రాన భారత్ ఓకే చెబుతుందా? రష్యా నుంచి కొనుగోళ్లపై ఇంతవరకు ఏ అధికారిక ప్రకటన లేదు. మరి ఈలోపే వెనిజువేలాతో భారీ ఆదా అంటూ ఎస్బీఐ రిపోర్ట్ దేనికి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విభాగం ఓ అంచనాని బయటపెట్టిన వేళ వినిపిస్తున్న ప్రశ్నలివి. యుఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ భారత్ అలానే స్పందించాలని లేదు. కానీ ఈ లోపున వెనిజువేలా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొంటే $3 బిలియన్ ఆదా అంటూ ఎస్బీఐ రిపోర్ట్ ఎందుకివ్వాలి? ఈ రీసెర్చ్ చేయమని ఎవరు అడిగారు? పైగా ఇదంతా ధరలు ఖర్చుల ఆధారంగా చేశామని, రాజకీయ ఉద్దేశాలు లేవని ముందే ఎందుకు చెబుతోంది? ప్రస్తుతం వెనిజువేలా హెవీ క్రూడ్ బ్యారెల్ కు సుమారు $51 ట్రేడ్ అవుతోంది. ఈ ధరపై బ్యారెల్ కు $10 నుంచి $12 డిస్కౌంట్ లభిస్తే మనకి లాభం. కానీ రష్యా కంటే ఎక్కువ దూరం నుంచి రవాణా చేయాల్సిన ఖర్చులు, బీమా, లాజిస్టిక్ ఖర్చులను కూడా కలపాల్సి ఉంటుంది. వెనిజువేలా భారత్ కు చాలా దూరంలో ఉంది. మధ్యప్రాచ్య దేశాలతో పోలిస్తే దాదాపు 5 రెట్లు, రష్యాతో పోలిస్తే రెట్టింపు దూరంలో ఉంది. ఈ విషయాన్ని ఎస్బీఐ రిపోర్ట్ గుర్తు చేస్తూనే ఇలా ఆకర్షణీయమైన హెడ్డింగులతో రిపోర్ట్ ఎందుకు బయటపెట్టిందనే తెలియాలి. దాంతోపాటే వెనిజువేలా చమురు హెవీ గ్రేడ్ కావడంతో ప్రాసెసింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇతర గ్రేడ్లతో మిశ్రమం చేయాల్సి రావచ్చు. దీనివల్ల అదనపు ఆపరేషన్ ఖర్చులు ఉండే అవకాశముంది. భారత్కు ఉన్న ఆధునిక రిఫైనింగ్ సామర్థ్యం ఈ సవాళ్లను ఎదుర్కొనేంత బలంగా ఉందని నివేదిక అంచనా వేసింది. ఎస్బీఐ రూపొందించిన బ్రూట్ ఫోర్స్ సినారియో ప్రకారం భారత్ తన ప్రస్తుత దిగుమతి విధానాన్ని కొనసాగిస్తూనే రష్యా నుంచి వెనిజువేలా హెవీ క్రూడ్ కు మారితే లాభమని చెప్పింది. ఇప్పటిదాకా రష్యా క్రూడ్ ఆయిల్ డిస్కౌంట్ కే ఇస్తోంది. ఎస్బీఐ రిపోర్ట్లో ఎక్కువ కాలం రష్యా ఇవ్వలేకపోవచ్చని చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. యుక్రెయిన్తో యుద్ధం ఆగితే రష్యా క్రూడ్ ఆయిల్ రేటు పెంచుతుందనేది రిపోర్ట్ లాజిక్ అయితే, మరి ట్రంప్ మాత్రం వెనిజువేలా ఆయిల్ ని ఓ 10 ఏళ్ల పాటు తక్కువ రేటుకేమైనా ఇస్తామని గ్యారంటీ ఇచ్చారా అనేది కూడా ఆలోచించాలిగా. క్రూడ్ ఆయిల్ దిగుమతి విధానం అనేది విదేశీ వ్యవహారాల శాఖ చూసుకుంటుంది. ఇప్పటిదాకా రష్యా నుంచి ఆపేస్తామని గాని, వెనిజువేలా నుంచి కొంటామని గాని కేంద్రం ప్రకటించలేదు. ఈలోపే ఇలా రిపోర్ట్లివ్వడం అనేది ఎవరికి మద్దతుగా అనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.